రాజమహేంద్రవరంలో గోదావరి అంత్యపుష్కరాల ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం చేరుకున్నారు. తొలుత నగరంలోని రామకృష్ణ థియేటర్ వెనుక దేవాదాయ శాఖ స్థలంలో నిర్మించిన గృహ సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. 2256 ప్లాట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆ తర్వాత నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత గోదావరి అంత్యపుష్కరాల ముగింపు ఉత్సవాలకు సీఎం హాజరవుతారు. పుష్కర ఘాట్లో గోదావరి మహాహారతి వేదఘోషను తిలకిస్తారు. రాజమండ్రి ఒక చరిత్ర కలిగిన నగరం. పోయిన సంవత్సరమే గోదావరికి మహాపుష్కరాలు చేసుకున్నాం. అదే మాదిరిగా ఈ నగరానికి మొన్న పుష్కరాల సందర్భంగానే రాజమహేంద్రవరం అని పేరు పెట్టి అనౌన్స్ చేయడమే కాదు, ఆ పేరు కూడా అమలు చేస్తున్నాం. పూర్వ వైభవం ఏదైతే ఉందో అది తప్పకుండా వచ్చే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక సుందరమైన నగరం. మనకు చూస్తే ఒక చరిత్రే కాదు, ఒక పక్క గోదావరి, ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన అందంగా చెట్లు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. అదే మాదిరిగా ఈరోజు మీరు చూసినప్పుడు ఏదైతే అమలాపురం ఆ ప్రాంతం అంతా కూడా కోనసీమకి వెళ్లాలంటే ఇది గేట్వే. అందుకనే ఈరోజు ఎయిర్పోర్ట్ కోసం కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం. దగ్గర 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. దీన్ని ఒక మంచి ఎయిర్పోర్ట్గా తయారు చేస్తున్నాం. అంటే ఈ రాజమహేంద్రవరం రాబోయే రోజుల్లో ఒక మంచి సిటీగా ఉండాలని. పోయినసారి అయితే నేను పుష్కరాలు చాలా రోజులు ఇక్కడే ఉన్నాను. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు నగరానికి వస్తా ఉంటే చూశాను, పరిశుభ్రంగా ఉంది, పచ్చదనం ఉంది, రోడ్లు కూడా బాగున్నాయి. ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా కొన్ని చెప్పారు. కానీ ఈ ఒక్క సంవత్సరంలో మనం చేసుకున్న పనుల వల్ల ఈ సిటీకి ఒక అందం వచ్చింది. ఈరోజు మనం చూస్తే దగ్గర 2200 ఇండ్లు ఈరోజు మనం ఇనాగరేట్ చేసుకున్న ఇంట్లో కూడా పోయి చూశాను. ఇల్లు కూడా నేను ఆ అమ్మాయిని అడిగితే, ఆ ఇంటి వారిని అడిగితే దగ్గర 60,000 రూపాయలు వాళ్ళు కట్టుకున్నారు. ఇంతకు మునుపు అయితే నెలకు 2,000 రూపాయలు వడ్డీ కట్టేవాళ్ళు, ఈరోజు అద్దె కట్టేవాళ్ళు. ఈరోజు వాళ్ళని చూసినప్పుడు నాకు ఆ అద్దె మిగిలింది, ఆనందంగా ఉంది. సొంత ఇల్లు ఒకటి ఉందని, తృప్తి ఉందని ఆడబిడ్డ చెప్పినప్పుడు నాకెంతో ఆనందం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు అంతిమ పుష్కరాలకు వచ్చాం. సంవత్సరం అయింది. పుష్కరుడు ఇక్కడే ఉన్నాడు సంవత్సరం. ఈరోజు ఇక్కడి నుంచి కృష్ణా నదికి ఆయన తీసుకుపోవడానికి వచ్చాను. ఇక్కడ అంతిమ పుష్కరాలు చేసి తర్వాత నేరుగా వెళ్ళి కృష్ణా నదిలో స్వాగతం చెప్పాలని వచ్చాను. మనమందరం కూడా కొన్ని మంచి సాంప్రదాయాలు మన పెద్దలు పెట్టారు. పుష్కరం 12 నదులు, భారతదేశంలో పుణ్య నదులు. 12 సంవత్సరాలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరాలు వస్తాయి. అలాంటిది మొన్న గోదావరిలో మనం చేసింది మహాపుష్కరం. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది, 12 సార్లకు ఒకసారి మహాపుష్కరం వస్తుంది. అలాంటి పుష్కరాన్ని మొన్న మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈరోజు అంతిమ పుష్కరాల కోసం వచ్చాం. ఈరోజు ఈ గోదావరిని చూసినప్పుడు ఇది ఒక వరం. ఈ గోదావరి ప్రాజెక్టు పూర్తి కావాలి, తప్పకుండా పూర్తి చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. తప్పకుండా దీన్ని పూర్తి చేసుకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు ఇవే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలమయ్యే పరిస్థితి వస్తుంది.